రైట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చింది, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు కూడా అన్నారు విష్ణు గారు, ఈ ర్యాలీల మీద ఆంక్షలు పెడుతున్నారని చెప్పి. ఇదేమి ప్రజాస్వామ్యంలో ర్యాలీలు దిగిపోతే ఎట్లా? తీసుకుంటే తప్పేముంది? తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన వాళ్ళ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం చేపడితే ఆయనకు పోటీగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బైక్ ర్యాలీ తీయడానికి సిద్ధమయ్యారట. సో దాంతో నిరసన ప్రదర్శనకి వెళ్ళడానికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారట. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సో అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మీద ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. అవద్దని అంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి ప్రజల యొక్క గొంతు నొక్కేటటువంటి కార్యక్రమం. ఉదాహరణకి పెద్దారెడ్డి గారు కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పని 10 రోజుల క్రితం 12వ తారీఖు డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఆపటము, అదే ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వటం అనేది ఏ రకంగా ఇదవుతుంది? ముందుగా కార్యక్రమం నిర్ణయించుకుని మేము ప్రజల దగ్గరికి వస్తే 2 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మేము ఒక కార్యక్రమాన్ని ఇస్తే పోటీ కార్యక్రమం పెట్టి మమ్మల్ని గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీదకి రావద్దని మాకు నోటీసులు ఇచ్చే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చే కార్యక్రమం అనేది సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కటమే. ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాల్ని పార్టీలు తెలియజేస్తాయి. డెమోక్రసీలో మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాలు రాసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి పెద్దారెడ్డి గారి యొక్క అడ్డుకోవటము, ఆయన్ని బయటికి రాకుండా ఉండటము, ఆ కార్యక్రమాన్ని చూడటము, ఇది సరైనటువంటి విధానం కాదు. రైట్. ఫైనల్ గా తిలక్ గారు మీరు కూడా దీని మీద కామెంట్ చేస్తారా? సంక్షిప్తంగా ఒక మాటలో, టైం అయిపోయింది. పోలీసులు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని రోజు రోజుకి బలపడుతుంది నా అభిప్రాయం. పోలీసుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలు చేయడం అనేది అసలు అదొక విధానంగా ప్రభుత్వంలో కనిపించడం లేదండి. దీన్ని బట్టే ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారనే ఫీలింగ్ వస్తూ ఉంది. ప్రజల్లో నమ్మకం ఉంటే ఎవరి నిరసన వాళ్ళు చేసుకునివ్వండి అంటే ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు కానీ పెంచలేదనే సంగతి ఈ తాడిపత్రి ఉదంతం మరోసారి తెలియజేస్తుంది. రైట్. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.